అనంతపురం జిల్లా వాసులందరికీ ఒక చిన్న విన్నపం అండి. సో యాక్చువల్గా ఒక గవర్నమెంట్ని రీచ్ అవ్వాలంటే ఒక సామాన్యుడు చాలా కష్టం ఉందండి. బట్ సత్సంకల్పం ఉంటే మన సంకల్పానికి శ్రీరాముడికి ఉడత భక్తి అన్నట్టు నా భక్తి కూడా ఖచ్చితంగా ఆ శ్రీరాముడికి చేరుతుందనే ఉద్దేశంతో నేను ఈ సంకల్పం తీసుకున్నానండి. ఆ కాన్సెప్ట్లో కూడా మీరే థింక్ చేయండి. ఈరోజు నేను ఈ సబ్జెక్ట్ మాట్లాడదాము, పోక్సో అనే చట్టాలని ఇంప్లిమెంట్ చేద్దాము. బుక్స్ పరంగా తీసుకొని వస్తే పిల్లలు కనీసం 37% క్రైమ్ రేట్ ఉంటే ఆ క్రైమ్ రేట్ కనీసం ఒక 10% తగ్గిన నా చెల్లి, చూస్తున్న నా చెల్లి, నా అక్క, నా అమ్మ ఎంతో మంది చాలా సేఫ్గా ఉంటారు చిన్న ఉద్దేశంతో వెళ్తున్నా. ఆ ఉద్దేశానికి ఖచ్చితంగా నిన్న జరిగిన మన మదనపల్లి సంఘటన కూడా తీసుకోండి. మదనపల్లిలో మరీ కీచకంగా 7 ఏళ్ల చిన్నారిని, రుషిక అనే అమ్మాయిని ఇంకా ఘోరంగా చేస్తున్నారు. అంటే ఎన్ని చూడాల్సి వస్తుంది, ఇంకా ఎన్ని చూడాలి? కనీసం దీనికి సంకల్పం అనేది ఒకటి ఏదైనా ఉంది అంటే, ఒక సామాన్యుడు చేస్తే ఏదైనా జరుగుతుందనే ఉద్దేశం ఉంటే ఆ సామాన్యుడు గుర్తింపుని మరీ తీసుకెళ్లాలంటే, గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళాలంటే సామాన్యుడిగా వెళ్తున్నానండి. ఆ సామాన్యుడికి టోటల్గా ఇండియాలోనే ఎక్కడా లేదండి ఈ సబ్జెక్ట్. పోక్సో లాంటి చట్టాలు చాలా ఉన్నాయి. అలాంటి చట్టాలు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా 2 చాప్టర్స్ అన్న మన విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ బాబు గారు అనుకుంటే 2 చాప్టర్స్ పెట్టొచ్చండి. పెట్టిన తర్వాత కనీసం వాడికి చదువుకునేటప్పుడన్నా భయం పడుతుంది. లేదా వాడు ఫ్రెండ్ అయినా చెప్తాడు, రే ఇలాంటి చట్టం ఉందిరా, ఇలాంటి శిక్ష పడుతుందని. ఏదో సినిమా చూసి వాళ్ళకి చట్టం ఉందిరా అని తెలుసుకునే కన్నా విద్యాశాఖలోనే 2 చాప్టర్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా వాడు మేల్కుంటాడు, ఖచ్చితంగా భయపడతాడండి. శిక్ష ఉందంటే ఖచ్చితంగా భయపడతారు. దయచేసి చూస్తున్న ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అమ్మ మీ అబ్బాయికి హెల్ప్ చేయండి. ఖచ్చితంగా దీన్ని సంకల్పంగా తీసుకోండి. నేను మాట్లాడుతున్న మాటని మీ మాటగా వినిపించండి. ఖచ్చితంగా గొంతెత్తుదాం. ఇది ఖచ్చితంగా ఒక నిర్ణయం జరిగిందంటే 100% ప్రతి ఆడబిడ్డ చాలా క్షేమంగా ఉంటుంది. నా ఇంట్లో ఉన్న ఆడబిడ్డలతో మీరు కూడా సమానం. 100% న్యాయం జరుగుతుందండి. నాకు మీరందరూ తోడ్పాటు చేసి చాలా సపోర్ట్ చేయాలని చిన్న ఉద్దేశంతో వెళ్తున్నా. అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. నా యాత్రని 23వ తారీఖు స్టార్ట్ చేస్తున్నానండి. అందరూ రావాలి. అండ్ అలాగే సొంత ఊరి కళ, ఆ సొంత ఊరు అంటే యాక్చువల్గా నాన్న వాళ్ళది లేపాక్షి. సో చిరకాల స్థాయిగా గుర్తుండిపోవాలి. ఏదైనా సొంత ఊరికి ఏదైనా చేయాలంటే నా సంకల్పం ఇదే అండి. రోడ్డుకు అతి సమీపంలో ఉందండి లేపాక్షి నంది విగ్రహం. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, హిందూపూర్ అని కొట్టండి. గూగుల్లో ఏం చెప్తుందంటే హిందూపూర్ అంటే లేపాక్షి నందిని చూపిస్తుంది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ నంది మనకి ఎంతో ప్రాముఖ్యత. అలాంటి ప్రాముఖ్యత ఉన్న నంది ఏ చిన్నదో పెద్దదో ప్రమాదం జరిగి ఏదన్నా ఆ స్టోన్ కల్చర్ ద్వారా దాని స్ట్రెంత్ తగ్గినప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగి ఏ చిన్నది జరిగినా చాలా బాధపడతామండి. అలాంటి సిచ్యువేషన్ లైఫ్లో జరగకూడదు అనే ఉద్దేశంతోనే నేను స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒకటే రిక్వెస్ట్ అండి, దాని చుట్టూ ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ లేదంటే బౌండరీ లెవెల్స్ అన్న పెంచి ఖచ్చితంగా లేపాక్షి టూరిజంని ఇంకా అభివృద్ధి చేయొచ్చు. అండ్ ఇంకో ట్రాన్స్పరెంట్గా ఉండే బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వేస్తే అపియరెన్స్ కూడా బాగుంటుంది. దానికి LED డిస్కో లైట్స్ వేయచ్చు.